భూభారతి చట్టంలోని సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారం ఈ 2 సెక్షన్లు మీరు అందరూ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మామూలుగా అడిగితే సమాధానాలు రావు. సెక్షన్ అడిగితే అవతలోడు సమాధానం చెప్తాడు. గౌరవ మంత్రి గారు ఒక బలమైన చట్టం తెచ్చారు. ఆ ఆయుధాన్ని వాడుకొని బలంగా పోరాడి మన సమస్యకు పరిష్కారం కావాలంటే మనం కూడా చట్టం భాషలో మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన 2 కీలక సెక్షన్స్, సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6. ఏం జరుగుతుంది ఈ సెక్షన్ల కింద అంటే, ఈనాటికి భూమి ఉండి ధరణికి రికార్డుకి ఎక్కలేదనో, రికార్డుకి ఎక్కింది కానీ తప్పులున్నాయని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ వారే పరిష్కారం చేసి మన చేతికి ఒక ఉత్తర్వులు ఇస్తారు, కాపీ ఇస్తారు. కంప్యూటర్లో పోయి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చట్టం అక్కడితో ఆగొచ్చు. మంత్రి గారు అక్కడితో ఆగకుండా ఏమన్నారంటే, అరే రైతుల సమస్యల పరిష్కారానికి వాళ్ళెందుకు దరఖాస్తులు పెట్టుకోవాలి, వాళ్ళెందుకు 1000 రూపాయలు ఫీజు కట్టాలి, వాళ్ళెందుకు మన కార్యాలయాల చుట్టూ తిరగాలి, అట్లా జరగకుండా ఉండాలి అంటే రెవెన్యూ యంత్రాంగమే గ్రామాలకు పోవాలి, మనమే పోయి దరఖాస్తులు తీసుకోవాలి. ఈ కంప్యూటర్ జంజాటం వద్దు. ఓ 2 పేజీల దరఖాస్తు రాసి నేను రెవెన్యూ అధికారికి ఇస్తే వారు దీనంతా పరిశీలించి పరిష్కారం చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఎట్లా జరగాలి, ఒక ఆదర్శవంతంగా నిలవాలి అంటే ఒక పైలట్ చేయాలనే ఉద్దేశంతో వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక పైలట్ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొక 3 జిల్లాలలో కూడా ఒక్కొక్క మండలంలో పైలట్ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే నెల వారి నిర్ణయం ప్రకారం 30 మండలాలలో పైలట్ జరుగుతుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి రాష్ట్రం అంతటా కూడా రైతుల సమస్యల పరిష్కారం జరగబోతుంది ఈ కీలకమైన సెక్షన్ కింద. కాబట్టి తెలంగాణ రైతాంగం అందరి తరపున ఈ సెక్షన్ తీసుకొచ్చి దరఖాస్తు పెట్టుకునే అవకాశమే కాకుండా రెవెన్యూ శాఖని గ్రామానికి పంపినందుకు రెవెన్యూ మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇది మామూలు మార్పు కాదు. మనం కంప్యూటర్లో పోయి ఎత్తుకునే బదులు కంప్యూటర్లే మన ఊళ్ళోకి వస్తున్నాయి. మనం అధికారుల దగ్గరికి పోయే బదులు అధికారే మన ఊళ్ళోకి వస్తున్నారు. అధికారులు మన ఊళ్ళకి రాక 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటాను, రెవెన్యూ అధికారులు రాక. కాబట్టి ఈ రోజున అంత గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన ఈ చట్టం ఒక గొప్ప చట్టంగా నిలిచిపోతుంది. ఇక 2వ అంశం, ఈ రోజున తెలంగాణలో ఇంకో అతిపెద్ద భూమి సమస్య ఏంటంటే సాదా వైనామాలు. తెల్ల కాగితాల మీద, స్టాంపు కాగితాల మీద, నోటి మాటల మీద భూములు కొనుక్కున్నారు, దున్నుకుంటున్నారు, ఏళ్ల తరబడి ఆధీనంలో ఉన్నాయి. ఇంతకు మునుపు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే 9,24,000 మంది మా సమస్యల పరిష్కారం చేయండి అని దరఖాస్తులు పెట్టారు. కానీ దాని మీద